మాదిరినండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీ. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఇంట్లో అనుకోకుండా పిండ్లు అయిపోతూ ఉంటాయి, చుట్టాలు వస్తూ ఉంటారు కదా, కడుపు నిండా కమ్మగా తినాలి అంటే ఈ వేపుడు పిండి చిటికలా అయిపోతుందండి. ఉప్మానే అని తీసేకండి, హెల్తీగా తినచ్చు, అలాగే ఫాస్ట్గా కూడా తయారు చేసుకోవచ్చు. కుక్కర్ని పెట్టుకొని 2 స్పూన్ల నూనెను వేసి తాలింపు వేసుకోండి. ఈలోపు మనం రవ్వని నీళ్ళని రెడీ చేసుకోవాలి. అలాగే తాలింపు వేగాక పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు వేయండి. మనం ఏదైతే కప్పుతో బియ్యపు రవ్వను తీసుకుంటామో అదే కప్పుతోటి 2 కప్పుల వాటర్ని కరెక్ట్గా పోసుకోవాలి. కొంచెం తక్కువైనా బిరుసుగా ఉంటుంది, కొంచెం ఎక్కువైనా సంకట్ అయిపోతుంది. దీంట్లోకి ఒక 2 స్పూన్ల పెసరపప్పుని నేను నానబెట్టేసి వాటర్లోకి యాడ్ చేశాను. నీళ్లు ఒక పొంగు వచ్చిన తర్వాత మనం తీసుకున్న బియ్యపు రవ్వని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చేలాగా చూసుకోవాలి. ఉప్మా పొడి పొడిలాడుతూ సూపర్గా వస్తుంది. అలాగే